ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మందికి డాక్టర్ గారు రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవును. వస్తూ ఉంటాయి ఆఫ్టర్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇంటర్కోర్స్. Mm. సో దీనికి సొల్యూషన్ ఏంటండి? Recurrent- ఇన్ఫెక్షన్స్ మీరు చెప్పినట్టు అది వన్ ఆఫ్ ద transmit రీజన్స్. అయ్యేది. వన్ ఆఫ్ ద రీజన్స్ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఈస్ట్ కాకుండా అదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అండ్ వెజనల్ బర్నింగ్ సెన్సేషన్ ఎప్పుడైతే మనకి ఎక్కువైతుందో ఆ బర్నింగ్ సెన్సేషన్ pH ఆల్టర్ చేస్తూ ఉంటుంది. బ్లాడర్లో మనకి ఇన్హెరెంట్గానే యాసిడిటీ ఉంటుంది. యాసిడ్ ఎప్పుడైతే యాసిడిటీ తగ్గిపోతుందో అప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ బాగా ప్రోన్ అయ్యి మనకి వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకపోయినా వాటర్ ఎప్పుడు ఫ్లషింగ్ ఆర్గానిజం ఫ్లషింగ్ మోడ్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ మెకానిజమ్స్లో మనం ఏ ప్రొటెక్టివ్ మెకానిజం లేకపోయినా ఇంటర్కోర్స్ తర్వాత పెయిన్ కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి. రైట్. అండ్ మీరు చెప్పిన ఈ పిఆర్పి అండ్ లేజర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ పిఆర్పి మామూలుగా ఇంజెక్షన్ ఇస్తేనే పెడుతుంది. నొప్పి. సో ఇస్ ఇట్ పెయిన్ఫుల్ ప్రాసెస్? లోకల్ ఎనస్థీషియా ఇస్తారా? నో లోకల్ ఎనస్థీషియా ఇవ్వము. పిఆర్పిస్కి ఒక డిఫరెంట్ నీడిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సెల్ఫ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటాం కదా, 18 mm. అంతే లాంటిది కొంచెం పొడుగ్గా ఉంటుంది అనమాట నీడిల్ అంతే. ఎందుకంటే అప్రోచ్ అవ్వాలి కదా వెజనల్ లైక్ మొత్తం వెజనల్ లెంగ్త్ అంతా అప్రోచ్ అవ్వాలి కాబట్టి. సో అక్కడికి వెళ్ళి డిఫరెంట్ చిన్న ప్రిక్ పూతికి పుల్ల గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అంతేగాని వాళ్ళకి అసలు పెయిన్ఫుల్ కాదు. అది చేసిన తర్వాత గంట 2 hours ఉండాల్సిన అవసరం లేదు హాస్పిటల్లో. ఒక 5-10 minutes రెస్ట్ తీసుకోమంటాం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. దట్ మచ్ కంఫర్ట్ దట్ ఈస్. అండ్ దేర్ ఇస్ నో ఇంకా దాని ముందు వెనకాల ఏం ప్రికాషన్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ వంటివి ఏం ఉండవు. వాళ్ళ ఓన్ బ్లడ్ వాళ్ళకి పెడతాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అంటే నేను ప్రొసీజర్ అస్సలు ఉండదు. మనం వెరీ వెజనల్ ఏరియా తప్ప ఇంకా పక్కన ఉన్న స్ట్రక్చర్స్ దేన్ని టచ్ చేయం. అండ్ ఇది బర్తింగ్ ఇయర్స్ లో కూడా తీసుకోవచ్చా ఇలాంటి ట్రీట్మెంట్, లేక కేవలం దిస్ ఇస్ పోస్ట్ మెనోపాజ్ ఆర్ కొంచెం 40+ ఇప్పుడు బర్త్ పోస్ట్ డెలివరీ వాళ్ళు మా దగ్గరికి కొంతమంది దేనికి వస్తారంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయితే వెజనల్ లూజనింగ్ అయిపోతుంది, హైమన్ లూజన్ అయిపోతుంది. సో వాళ్ళకి కొంతమంది కమ్యూనిటీస్లో చాలా మల్టిపుల్ బర్త్స్ ఉంటాయి. అండ్ కొంతమంది 4-5 బర్త్స్ అవ్వటం లేకపోతే సెకండ్ డెలివరీ తర్వాత వెజనల్ లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయి వాళ్ళకి కొంచెం సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, డిస్ఫంక్షన్ ఉంటుంది. సో వాళ్ళు వెజనల్ టైటనింగ్ కోసం వస్తారు. వెజనల్ టైటనింగ్కి సర్జరీ చేసి టైట్ చేయాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ మెనీ టైమ్స్ లేజర్తో చేసేసేవచ్చు. లేజర్ ఏం చేస్తుంది అంటే లూజ్ అయిన వెజైనాని టైట్ చేస్తుంది. లేజర్ కైండ్ ఆఫ్ మనం బర్న్ చేస్తాం అనుకోండి ఏదైనా ఏరియాని, అది టైట్ అయిపోతుంది కదా. సో మేము ఏ టైప్ ఆఫ్ లేజర్ ఇస్తాము అని అంటే ఏదైతే లూజ్ అయిందో ఆ స్ట్రక్చర్ని అంతా టైట్ చేస్తూ ఉంటుంది ఒక 3-4 సిట్టింగ్స్లో. ఎంత టైట్ చేస్తుంది అని అంటే వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు టైట్ చేసే అంత ఫెసిలిటీ ఉంటుంది ఆ లేజర్తో. ఫస్ట్ సిట్టింగ్ చూస్తాము ఎంతవరకు టైట్ అయిందో చూస్తాం, నెక్స్ట్ సిట్టింగ్ చూస్తాం ఎంతవరకు టైట్ అయిందో చూస్తాం, దాని నుంచి అసిస్ట్ చేస్తాము వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది, అక్కడితో ఆపేస్తాం అనమాట. సో అంత అడ్వాన్స్ అంటే సర్జరీ చేసి ప్రొసీజర్కి వెళ్ళి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని రెస్ట్ తీసుకొని వెజనల్ ఏరియాలో సర్జరీ చేయటం అంటే చాలా ఈజీగా, అంటే మనకి ఈజీనే, వాళ్ళు అది పెయిన్తో లైఫ్ లీడ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వెజనల్ ఏరియా చాలా సెన్సిటివ్ ఏరియా. మనం కూర్చోవాలన్నా లేవాలన్నా చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా అండ్ నడవాలన్నా కూడా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఈ వెజనల్ ఏరియాలో సర్జరీ చేసుకోవడం అంటే చాలా కష్టం. లేజర్ పెయిన్లెస్ ప్రొసీజర్, ఇంకా సర్జరీతో కంపేర్ చేస్తే ఇంకా డబ్బులు చాలా తక్కువ ఖర్చు. అండ్ డే కేర్ ప్రొసీజర్ 5-10 minutes ప్రొసీజర్ అంతే.